హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అవిసెకాయలు అలాగే అవిసాకు పూలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను అవిసెకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాను. అలాగే మరొక గిన్నెలోకి అవిసె పూలని ఈ విధంగా క్లీన్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా తుంచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి చాలా హెల్తీ. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అవిసెకాయలని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి రాళ్ళుప్పు లేదా సాల్ట్ని మీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. మనకి ఆకులు అనేది పువ్వులు అనేది త్వరగా ఉడికిపోతాయి, కాయలు కొద్దిగా లేట్ అవుతుంది కదా, కాబట్టి ఇప్పుడే పువ్వులు యాడ్ చేయకుండా ఈ కాయలంతా ఉడికిన తర్వాత పువ్వులు యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే కాయలంతా మనకి ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇవి బాగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న పువ్వులు ఉన్నాయి కదా, అవిసె పువ్వులు, ఈ అవిసె పువ్వులు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ అవిసె పువ్వుల్లో పురుగులు ఇలాంటివి ఉంటాయండి, చూసుకొని మొత్తం క్లీన్గా శుభ్రం చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అవిసె పువ్వులను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిచ్చేస్తే మరీ మెత్తగా అయిపోతాయండి. కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. వాయువు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చాలా హెల్తీ. అవిసాకు కాయలు అలాగే పూలు అన్నీ కూడా హెల్తీనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుని వాటర్ అంతా సపరేట్ చేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా సపరేట్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా వాటర్ అంతా సపరేట్ చేస్తే దుంకల గిన్నె ఏదైనా ఉంటే అందులో పోసేసేయండి, వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి. చాలా చక్కగా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసి ఇందులోకి మనం ఉడికించుకున్న అవిసె ఆకులు అలాగే అవిసె పూలు కాయలన్నీ కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లోనే ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. దానికోసమని మనము ఈ ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు యాడ్ చేసాం కదా, కాస్త తగ్గింది అనిపించింది. దానికోసం కాస్త సాల్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మరో 2-3 నిమిషాల పాటు వేగనిచ్చుకుందాము. ఇలా ఆయిల్లో వేగడం వల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మీరు నువ్వుల పొడి లేదా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు, లేదా పల్లి పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు అవేమీ ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలను కొద్దిగా వేగనిచ్చి ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 4 లేదా 5 యాడ్ చేసి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టుకొని ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇలా పల్లీలు, నువ్వులు, కొబ్బరి యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేలాగా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా రసము, పప్పు, సాంబార్ ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా ఉత్తితే ఫ్రై అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. చపాతీ ఇలాంటి వాటికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కూడా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.